ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫంక్షన్ దగ్గరకు వచ్చినందుకు మమ్మల్ని ఎలా అవమానించి మాట్లాడుతున్నారో చూడండి అత్తయ్య. ఎవరు ఏమనుకున్నా అది వారి విజ్ఞతకే వదిలేయడం మంచిది. పంతులు గారు, ఇక దత్తత కార్యక్రమం మొదలు పెడదాం, లేదంటే అనవసరమైన వాదనలు మొదలవుతాయి. ముహూర్తానికి మరికొంచెం సమయం ఉంది, కాసేపు ఎదురు చూడాలయ్యా. సరే పంతులు గారు, తొందర ఏం లేదు, ముహూర్తం ప్రకారమే జరిపిద్దాం. అమ్మా అక్షయ, పక్కనున్న కొలంలోకి వెళ్ళి చెంబుడు నీళ్లు తీసుకురమ్మా. అలాగే పంతులు గారు. అక్షయ, నేను వస్తానుండమ్మా. పర్లేదు మేడం, నేను వెళ్ళొస్తాను. నేహా, నేను వెళ్ళనా? దత్తత జరిగే సమయంలో నిహారిక పౌడర్ ప్రయోగించి ఏదో చేస్తాననంది. అప్పటి వరకు ఎదురు చూడకుండా ముందే దీన్ని కొలనులోకి తోసేస్తాను. అప్పుడు గట్టమనేని వంశానికి నేనే ఏకైక వారసురాలవుతాను. నా వెనుకెందుకు వచ్చావు? అది అది ఎందుకు నీటిలో పడబోయా? నీకు తోడుగా ఉందామని వచ్చాను అంతే అక్షయ. తోడుగా ఉండాలనుకున్న వారు పక్కన నడుస్తారు, వెన్నుపోటు పొడవాలనుకున్న వారు వెనుక నడుస్తారు. వెన్నుపోట అంటే ఏంటి? తెలియని వారికి చెప్పొచ్చు, తెలియనట్టు నటించే వారికి చెప్పలేం శౌర్య. నిజంగానే నాకు తెలియదు అక్షయ. నేను ఇంగ్లీష్ మీడియం కదా. అవునా? అయితే ఇంగ్లీష్లోనే చెప్తాను. బ్యాక్ స్టాండింగ్ అంటారు. ఓ అదా? చిచి, నాకు అలాంటి ఉద్దేశం లేదు. నీ మీదొట్టు. నీ మీద ఒట్టేసుకొని చెప్పు. అది ఏం అవసరం లేదు. చెరపకురా చెడేవు అని ఒక సామెత ఉంది, అది గుర్తుంచుకో. వెళ్దామా? దత్తత కార్యం జరిగినంత మాత్రాన నువ్వు నేను ఒకటి అయిపోము. కాకి కాకే, కోకిల కోకిలే, నంది నందే, పంది పందే, ఉప్పు ఉప్పే, కర్పూరం కర్పూరమే. నువ్వు అవని పిన్నికి శ్రీకర్ బాబాయ్కి కూతురివి అవుతావేమో కానీ వేదవతి నానమ్మకి మనవరాల్వి కాలేవు. ఘట్టమనేని వంశానికి వారసురాలివి కాలేవు.
నువ్వెప్పటికీ బయట నుంచి వచ్చిన అమ్మాయివే. నాకు తెలియక అడుగుతున్నాను, నీ జాతకం గురించి నీకు తెలుసా? నీదే రాసి, నువ్వే నక్షత్రంలో పుట్టావంటి వివరాలు తెలుసా? నీకే కాదు, ఎవ్వరికీ తెలీదు. నువ్వు మా ఇంట్లోకి దత్తతగా రావడం పిన్ని బాబాయ్లకు తప్ప ఇంకెవ్వరికీ ఇష్టం లేదు. నానమ్మకు ఇష్టం లేని మనుషులు ఇంట్లో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నేనెక్కువగా అమ్మవారిని నమ్ముతాను శౌర్య. ఏది జరిపించినా ఆమె చిత్తమే. ఎన్ని మాటలన్నా ఇంత పాజిటివ్ గా ఎలా తీసుకుంటుంది? ఛ! ఇదిగోండి పంతులు గారు. అక్షయ, ఏంటి ఇంత ఆలస్యం అయింది? ఏం లేదు సార్. తమరెక్కడికి వెళ్ళారు మేడం? అక్షయ్కు తోడుగా వెళ్ళాను ఇల్లరికం. నువ్వు తోడువి కాదు, ఉరి తోడువి. బావా, చిన్న పిల్లని పెట్టుకొని ఏంటా మాటలో? ఆహా, బావ మాటలు నువ్వు పట్టించుకోవద్దురా. పంతులు గారు, ముహూర్త సమయం అయిందా? మరో 5 నిమిషాలు ఆగాలమ్మా. అక్షయ, అక్షయ ఎక్కడికి వెళ్తున్నావు? హే అక్షయ! అక్షయ ఇందాకటి వరకు ఆనందంగానే ఉంది. ఎవరు తన మనసును పాడు చేశారో ఏంటో. నువ్వు నన్నే అన్నావు కదా ఇల్లరికం. గుమ్మడికాయల దొంగ అంటే నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు? రామా, ఇక్కడ బాగుండడం అవసరం అంటావా? మనమెవరం అవసరం లేదు, కానీ తప్పదు కదా. పెద్దిరాజు, కార్యక్రమం అయ్యే వరకు కాస్త సైలెంట్ గా ఉండవయ్యా. బావా, పద బావా. పద. ఏమైంది తల్లి? ఎందుకమ్మా సడన్ గా డల్ అయిపోయావు? ఓ మాట అంటాను, ఏమనుకోరు కదా? అదేంటో చెప్పమ్మా. అది మా దగ్గర మొహమాటం ఎందుకు? చెప్పమ్మా. నన్ను దత్తత తీసుకోవడం ఆపేయచ్చు కదా మేడం? మాకు బిడ్డగా దత్తత రావడం ఎంతో అదృష్టమని రాత్రంతా ఎంతో సంతోషించిందానివి. ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.